ఈరోజు ఉదయం 3 గంటలకు అలారం పెట్టుకుంటే 4 గంటలకు అయితే మెలకువ వచ్చిందండి. ఇంకా లేచిన తర్వాత ఇంకా పూజ కోసం అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా గుమ్మానికి పసుపు బొట్లు అయితే పెట్టుకొని దాని తర్వాత నాకు కావాల్సిన పూజ సామాన్లు మొత్తం కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకునేదాన్ని. తర్వాత పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పూజ కోసం ముందు స్వామివారికి ఎక్కడైతే పెడతామో అక్కడైతే ఫోటో అయితే పెట్టుకునేదాన్ని. ఇంకా నేనైతే పిండి ప్రమిదల కోసం ఇంకా బెల్లం అయితే తురుము పట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా దేవుడికి నైవేద్యం కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా దానికోసం కొంచెం ఆయిల్ అయితే వేసేసి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసి పోపు అయితే పెట్టుకున్నాను. పోపు కొంచెం వేగిపోయిన తర్వాత ఇంకా అన్నం కూడా ముందే గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేశాను. కొంచెం మారిన తర్వాత పెరుగు అయితే కలుపుకున్నాను. ఈ దద్దోజనం అయితే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకు తినడానికి కూడా అనేసి ఇంకా కొంచెం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేద్దాం అనేసి కొంచెం ఎక్కువ అయితే చేసుకున్నాను. ఇంకా స్వామివారికి కూడా నైవేద్యంగా కూడా ఇదే పెట్టుకుంటాను. కొంచెం సాల్ట్ అయితే కలుపుకున్నాను ఇంకా అన్నంలో. ఇంకా అన్నం మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇంకా మనమైతే తాలింపు పెట్టుకున్నాం కదా, ఇంకా అదైతే అన్నంలో వేసుకొని కలుపుకున్నాము. ఫైనల్గా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ప్రసాదంగా పెడదామని. ఇంకా మనము స్వామివారిని ఎక్కడైతే పెడతామో అక్కడ కొంచెం పసుపు రాసి ముగ్గు పెట్టుకొని దాని మీద పీఠం పెట్టి దాని మీద క్లాత్ వేసి బియ్యం పోసి స్వామివారి ఫోటో పెట్టుకొని పువ్వులు అయితే పెట్టేదాన్ని. తులసిమాల కూడా వేశాను. ప్రసాదం రెడీ చేశాను. పిండి ప్రమిదలకి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా స్వామివారికి ఒకసారి దండం పెట్టుకొని గోవిందనామాలు చెప్పుకొని పూజ కోసం కూడా మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా స్వామివారికి ఇంకా పుష్పాలు కూడా పెట్టుకుంటున్నాను. పుష్పాలన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే పెట్టాలి. మనసులో గోవిందా గోవిందా అనుకుంటూ ఇంకా నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. పువ్వులు మొత్తం పెట్టుకొని స్వామివారిని అయితే బాగా అలంకరణ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా స్వామి దగ్గర నేను ఉదయం చేసిన దద్దోజనం అయితే ఉంది కదా, ఇంకా అది పెట్టేసేసి ఇంకా ద్రాక్ష పళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసేసిన తర్వాత దీపపు పిండి ప్రమిదలు ఉంటాయి కదా, ఇంకా వాటిలో ఒత్తులు అయితే వేసుకొని ఇంకా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నాను. గోవిందనామాలు చెప్పుకుంటూ మనసులో గోవిందా గోవిందా అనుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకున్నాను. పూజ ఎంత ఆర్భాటంగా చేశామో అన్నది కాదు, మనం ఎంత నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నామో అన్నది చూసుకోవాలి. ఎక్కువగా మనసులో ఆయన్ని పూజించాలి. అలా పూజిస్తే చాలండి. ఆయన మనకి ఎటువంటి కష్టం రాకుండా అయితే చూస్తాడు. నేనైతే నిదానంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ చేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చుకొని ఇంకా స్వామివారికి ఇంకా మనసులో పూజ చేసుకుంటూ ఇంకా గోవిందనామాలు అయితే చదువుకొని ఇంకా అక్షింతలు వేసుకొని కొంచెం పూజ అయితే చేసుకున్నాను. ఎక్కువగా అన్ని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మన మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక అయితే తప్పక నెరవేరుతుందండి. నేనైతే పూజ అయితే ఇలానే చేసుకుంటాను. ఇంకా దీపం అయితే వెలిగించిన తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ధూపం అయితే వేయాలి. అలా ధూపం వేసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా, ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా, ఏదైనా నరదిష్టి నరఘోష ఉన్నా కూడా పోతాయి అంటారు. అందుకనేసి ఇంక ఇల్లు మొత్తం కూడా ధూపం అయితే వేసుకున్నాను. ఇంకా మామూలుగా అయితే కొంచెము చెక్క, లవంగాలు, బొగ్గులు వీటితో వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నా దగ్గర ధూప్ స్టిక్ అయితే ఉంది. ఇంకా అందుకనేసి ఇంకా దాంతో ఇల్లు మొత్తం కూడా ధూపం అయితే వేసుకున్నాను. ఇల్లు మొత్తం కూడా తిరిగి ధూపం అయితే వేసిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఇంకా
ఇంకా స్వామివారి దగ్గర పూజ అయితే అయిపోయింది. చూడండి ఎంత ప్రశాంతంగా చేసుకున్నానో నేనైతే. ఇంకా స్వామివారి దగ్గర పూజ అయితే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే లంచ్ బాక్స్లో అయితే కట్టాలి కదా పిల్లలకి. ఇంకా అందుకనేసి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను పిల్లలకి ఉదయాన్నే. ఇంకా దోశల్లోకి చట్నీ అయితే ఏం చేయలేదండి. ఇంకా అంత టైం లేదు, ఉదయాన్నే అప్పటికే టైం అయిపోయింది స్కూల్కి. ఇంకా అందుకనేసి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. ఉదయాన్నే కొంచెం దోశలు తిని పాలు తాగేస్తారులేని దోశలు అయితే వేసేస్తున్నాను ఫాస్ట్గా. ఇంకా జీవితం ఎంత విచిత్రమో కదండి. ఇంకా మా ఇంట్లో జరిగిన చిన్న హారర్ స్టోరీ అయితే ఈరోజు మీతో చెప్తాను. మా పాపను తీసుకొని వచ్చినప్పుడు చాలా నిందలైతే పడ్డానండి నిజంగా. ఇంకా అప్పటికి మా బాబు అయితే చిన్న బాబు. ఇంకా మా పాప డెలివరీ అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. మా బాబు చిన్న బాబు, నాకేమో వామిటింగ్స్ అండి. ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ సంవత్సరంన్నర అయితే ఉన్నాము. జీవితంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను. నేను కడుపుతూ ఉన్నప్పుడు మా బాబు 2 years అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము. అమ్మ నాన్న వాళ్ళ కొంచెం ఏజ్ ఎక్కువ. కనీసం నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళైతే నన్నైతే ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదండి. అసలు తీసుకెళ్ళలేదు. కనీసం అత్తవారింట్లో కడుపుతో ఉన్నప్పుడు నిద్ర చేస్తే మంచిది అంటారు కదా, అట్లా కూడా నన్నైతే తీసుకెళ్ళలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నప్పుడు మా వీధిలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా 2-3 కడుపుతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసారు. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు కదా. ఇంకా నన్నైతే వీళ్ళు నిద్ర చేయడానికి అయితే తీసుకెళ్ళలేదు. ఇంకా వాళ్ళైతే అడిగేవారు, ఎందుకు తీసుకెళ్ళలేదు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడిగేవారు. చాలా బాధగా అయితే అనిపించేది. కానీ వాళ్ళు తీసుకెళ్ళకపోతే మేమేం చేస్తామండి. ఇంకా అలానే సంవత్సరం అయితే గడిచిపోయింది. నాకు పాప పుట్టిన తర్వాత మా పాపకు 5th month అప్పుడు వచ్చి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత కూడా అసలు సరిగ్గా అయితే చూడలేదండి. ఇంకా మా పాప చిన్న పాప కదా, నాకేమో స్నానం చేయించడం చేత కాదు మా పాపకి. ఇంకెవరు స్నానం చేయించేవాళ్ళు కాదు. ఇంకా అలానే చేతగాక స్నానం అయితే చేయించుకునేదాన్ని మా పాపకి. చేయించుకుంటే ఇంకా అదే ముక్కులోకి నోట్లోకి వాటర్ అయితే పోతాయి అంటారు కదా చిన్నపిల్లలకి. అప్పుడు జాగ్రత్తగా పోయాలంటారు కదా. ఇంకా అలా చేతగాక వాటర్ పోయి మా పాపకైతే జలుబు, దగ్గు అలా అయితే వచ్చేసేవి. ఇంకా అలానే చాలా ఇబ్బందులు అయితే పడ్డాము నిజంగానే. అలాగే ఇంకా రోజు నేనే స్నానం చేయించుకునేదాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అసలు నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఏ పని చేయకపోయినా కూడా మా అత్తయ్య నన్నైతే తిట్టేది. తిండి తినడానికి నీకు బువ్వ ఎట్ట వచ్చేది అనేది. ఇంకా నిజంగా 2 పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడ్డానండి, చిన్న పిల్లలతో. కానీ ఏం చేస్తామండి, జీవితం అనేది నిజంగా చాలా విచిత్రంగానే అనిపిస్తుంది నిజంగా. కానీ ఇంకా దానికి మనమైతే ఏం చేయలేం కదా. ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ అయితే చేస్తున్నాను. క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే నీట్గా కడుగుతున్నాను. గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేయాలి. ఇంక టిఫిన్ చేసిన తర్వాత ఇంక మధ్యాహ్నం కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. ఇంక వెళ్ళి ఆ పని అయితే చూసుకొని రావాలండి. ఇంకా ఏంటో అసలు ఎంత ఎర్లీగా లేచిన పని అయితే అస్సలు అవ్వదండి నిజంగా. నా చేస్తుంటే వస్తానే ఉంటుంది పని. ఎంత పని చేసినా నిజంగా మనకి ఎంత పని చేసినా కూడా ఇంకా పని వస్తూనే ఉంటుంది. చేసి మనకి నీరసం రావడమే కానీ పని అయితే ఏమాత్రం కూడా కొంచెం కూడా తగ్గదు. నేనైతే ఇంకా షింక్లో గిన్నెలు మొత్తం కూడా ఇంకా ఫాస్ట్గా అయితే క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికే నాకైతే ఆకలేస్తుంది, తినాలి ఉదయాన్నే. కానీ ఇంకా టిఫిన్ తినకపోతే పని అయితే చేయలేమండి, నీరసం వచ్చేస్తుంది. ఇంకో లేచిన దగ్గర నుంచి కొంచెం కూడా ఖాళీ లేకుండా టైం అయితే పని అయితే చేసేస్తూ ఉంటాం కదా. ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అప్పటికే 11 అయిపోయింది. ఇంకా బట్టలు కూడా మొత్తం మిషన్లో వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా బట్టలు తీసుకెళ్ళి పైన అయితే ఎండబెట్టాలి. మేడ మీద అయితే ఈరోజు బాగా ఎండ అయితే వచ్చింది. ఇంకా అందుకనేసి ఇంకా మేడ మీదకి వెళ్ళి ఇంకా పైన బట్టలు అయితే మొత్తం కూడా ఎండబెడతా ఉన్నాను. ఏంటోనండి, వర్షాకాలం వస్తే అసలు ఎప్పుడు ఎండ కాస్తుందో ఎప్పుడు వాన వస్తుందో కూడా అర్థం కాదు. కొంచెంసేపు ఎండ వస్తుంది, కొంచెంసేపు ఏమో మళ్ళీ మొబ్బేసేస్తుంది. ఇంకా నేను ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నాను, తొందరగా ఆరిపోతే తీసుకెళ్ళొచ్చులే అనేసి. ఇంకా మేడ మీద అయితే చూడండి ఎలా పాచి పట్టిందో కింద కూడా. అసలు ఎప్పుడు జారుతుందో కూడా తెలియని పరిస్థితి, అంత పాచి పట్టేసింది. ఈ మధ్య ఎక్కువగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా. ఇంకా నేనైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను మొత్తం కూడా మేడ మీద. ఇంకా మేడ మీద బట్టలు ఆరేసేసి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళామండి. ఇంకా
ఇంట్లో కొంచెం సరుకులు అయితే అయిపోయాయి. ఇంకా అందుకనేసి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళి ఇంకా సరుకులు అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా తర్వాత రోజు మా పాప బర్త్డే. ఇంకా అందుకని ఇంకా మా పాప బర్త్డేకి స్కూల్లోకి కొన్ని పిల్లలకి గిఫ్ట్లు అయితే పంపించాలని కొంచెము బుక్స్, కొంచెము చాక్లెట్లు, చిక్కీ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇంట్లో కావాల్సిన సామాన్లు, కొంచెం ఆయిల్ ప్యాకెట్లు, సాల్ట్ ప్యాకెట్, కొంచెము ఇంట్లో గోధుమ పిండి కూడా లేదు. ఇంక అందుకని కొంచెం గోధుమలు, కొంచెం పూజ సామాన్లు, ఇంకా అవి కూడా మొత్తం డీమార్ట్కి వెళ్ళేసి తెచ్చుకున్నామండి. ఏంటో అసలు చాలా పెరిగిపోయాయండి రేట్లు. నిజంగానే ఇంతకుముందు రేట్లు ఇప్పుడు రేట్లకి చాలా తేడా అయితే ఉంది. ఈసారి బెల్లం తీసుకురాకుండా బెల్లం పౌడర్ అయితే తీసుకొచ్చాను. అసలు చూద్దాము ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి బెల్లం పౌడర్ అయితే తీసుకొచ్చాను. ఇక మా పాప కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. చూడండి ఎలా గొడవ చేస్తుందో. ఇంకా బుక్స్ అయితే మా పాప పెయింటింగ్ వేసుకుంటుంది కదా అనేసి ఇంక తీసుకొచ్చాము. ఇంకా సరుకులు మొత్తం కూడా మొత్తం నీట్గా అయితే ఇంకా కిచెన్లో అయితే సర్దుకోవాలి ఎక్కడెక్కడ. ఇంకా లేకపోతే మొత్తం ఇల్లంతా ఎంత గలీజ్గా గందరగోళంగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా సరుకులు మొత్తం కూడా నీట్గా అయితే సర్దుకున్నాను. ఇంకా రేపు మా పాప పుట్టినరోజు కదా అనేసి ఇంకా ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తెచ్చాము. ఇంకా కేక్ అయితే రేపైతే తీసుకురావాలి. ఇంకా ఇంట్లో గోధుమలు కూడా అయిపోయాయని ఇంకా గోధుమలు తెచ్చాము. ఇంకా కొంచెం కల్లుప్పు తెచ్చాను. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అయితే మొత్తం తీసుకొచ్చాము. ఈ మొత్తం కూడా మాకు 4,000 అయితే అయిపోయాయండి. ఇంకా అసలు కొంచెం కూడా వచ్చినట్లేదు, కానీ డబ్బులు అయితే 4,000 అయిపోయాయి ఈ సరుకులకి. ఈ రోజుల్లో ఖర్చులు అంత పెరిగిపోయాయో కదా నిజంగా. అసలు ఎంత ఖర్చులు పెరిగిపోయినా మనం తినందేం తప్పదు కదా. ఒక రోజు అయితే తినకుండా ఉంటాము, ఇంక తర్వాత రోజైనా తినందేం తప్పదు కదా. ఇంకా అలానే గడిచిపోతుంది. ఇంకా మా పాప చూడండి అసలు ఎంత అల్లరి చేస్తుందో. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.